అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ముఖ్యంగా ఎగ్ లవర్స్ కోసం. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా చిన్న ట్విస్ట్తో బ్రహ్మాండమైన ఎగ్ బిర్యానీ చేసుకోబోతున్నాం. సో రండి, ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈ బిర్యానీలోకి కావాల్సిన మసాలా చేయాలి. మిక్సీ జార్లోకి ఒక గుప్పెడు పుదీనా ఆకులు, ఒక గుప్పెడు కొత్తిమీర కాడలతో వేసుకోవాలి. పావు ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. తరిగిన చిన్న అల్లం ముక్క, తరిగిన 2 పచ్చిమిరపకాయలు, తరిగిన 3 పెద్ద వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కాశ్మీరీ కారం వేసి అన్నిటినీ మెత్తగా రుబ్బుకోవాలి. మసాలా బాగా పేస్ట్లా రావటం కోసం ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోస్తున్నాను. చూడండి, మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని చిన్న గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈరోజు ఎగ్ బిర్యానీని ఒక మంచి వెడల్పాంటి కడాయిలో చేస్తున్నాను. ముందుగా కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. తర్వాత మసాలా దినుసులు వేసుకుందాం. దాల్చిన చెక్క, లవంగలు, ఏలక్కాయలు, అన్నాసి పువ్వు, జాపిత్రి, రాతి పువ్వు, సోంపు గింజలు, అలానే 1 బిర్యానీ ఆకు వేసి మసాలాలు కొద్దిగా వేగిన వాసన వచ్చేంత వరకు వేపాలి. తర్వాత సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టొమాటోని రఫ్గా కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న మసాలా పేస్ట్ వేసి మసాలా అంతా కలిసే వరకు కలపాలి. మంటని పూర్తిగా తగ్గించి మిక్స్ చేసుకోండి, లేదంటే మసాలా కొంచెం అడుగు అంటుకుంటుంది. ఈ పాయింట్లో మసాలా వేగిన వాసన చాలా బాగా వస్తుంది. మనం ఈ మసాలాని చిన్న మంటలో 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పటికి 5 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల నీళ్లు పోస్తున్నాను. 1 కప్పు బియ్యంకి నేను 2 కప్పులు నీళ్లు తీసుకున్నాను. ఇది ఒక 250 ml కప్ మెజర్మెంట్. నెమ్మదిగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ మనం చిన్న మంటలో ఉడికించబోతున్నాం. సో ఈ పాయింట్లోనే ఒకసారి ఉప్పు చూసి కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. చూడండి, నీళ్లు ఇప్పుడిప్పుడే మరగడం మొదలైంది. ఈ రెసిపీకి నేను 250 ml కప్పుతో 1 కప్పు బాస్మతి బియ్యం తీసుకున్నాను. బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసి ఒక 30 నిమిషాలు నానబెట్టి ఉంచాను. నానబెట్టిన బియ్యాన్ని నెమ్మదిగా వేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత ఒక్కసారి నెమ్మదిగా కలుపుకోవాలి. తర్వాత నేను డైరెక్ట్గా కోడిగుడ్లని కడాయిలో వేయబోతున్నాను. ఈ కోడిగుడ్లని మనం మసాలా అలానే బియ్యంతో పాటు ఉడికించబోతున్నాం. గుడ్లు పైన కొద్దిగా ఉప్పు అలానే మిరియాల పొడి వేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు చిన్న మంటలో ఉంచి చేసుకోవాలి. కడాయి మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. 15 నిమిషాలు అయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీరు సర్వ్ చేసుకునే ముందు బిర్యానీని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి సర్వ్ చేయండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. వావ్, అసలు బిర్యానీ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. భలే ఉంది, బాగా పొడి పొడిగా. ఆ బిర్యానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీకు ఒక్కసారి ఎగ్ని చూపిస్తాను. రైస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చూడండి. మీరు ఎగ్ బిర్యానీని ఇలానే ఎంజాయ్ చేయొచ్చు. లేదు అనుకుంటే రైతా కానీ మీకు నచ్చిన సైడ్ డిష్తో ఎంజాయ్ చేసుకోవచ్చు. కానీ తప్పకుండా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. ఈ ఎగ్ బిర్యానీ మీరు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఫ్లేవర్స్ అయితే బ్రహ్మాండంగా ఉంది. చాలా సింపుల్ రెసిపీ. ఆ గుడ్డుతో పాటు రైస్ తింటుంటే వావ్, సూపర్ టేస్టీ అండి. ఈసారి ఎప్పుడైనా మంచి టేస్టీగా ఏదో ఒక రెసిపీ చేసి మీ ఫ్యామిలీని సర్ప్రైజ్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి.
All my home cooking digital cookbooks are now available on shop.homecookingshow.in. Download and start cooking today.